ఎమ్మెల్యే కామినేనికి త్రుటిలో ప్రమాదం తప్పింది. కైకలూరు మండలం పందిరిపల్లి గూడెం దగ్గర కొల్లేరులో కామినేని ప్రయాణిస్తున్న వాహనం దిగిపోయింది. బొలేరోలోనే ఉన్న కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే కామినేనికి త్రుటిలో ప్రమాదం తప్పింది. కైకలూరు మండలం పందిరిపల్లి గూడెం దగ్గర కొల్లేరులో కామినేని ప్రయాణిస్తున్న వాహనం దిగిపోయింది. బొలేరోలోనే ఉన్న కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, విజయచంద్రిక బుడమేరు పొంగతో మొత్తం విజయవాడని ఇప్పటికే కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి. సింగనగర్ నుంచి కూడా ఇప్పుడే ఆ సింగనగర్ ప్రాంతం కూడా బుడమేరు ముంపు నుంచి బయటపడుతున్న పరిస్థితి. అయితే ఈ ప్రవాహం మొత్తం కూడా ఆ కొల్లేరులో కలవాల్సిన నేపథ్యంలో ఇప్పుడు గుడివాడ నుంచి కైకలూరు, కలిజిండి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆ బుడమేరు పొంగి ప్రవహిస్తుంది. దీంతో అనే ప్రాంతాలపై రోడ్లపై నీరు నిలవడంతో పాటు ఆ చేపల చెరువులు, వేడి చెరువులతో పొలాలు కూడా నీట మునిగాయి. వీటిని పరిశీలించేందుకు గత 3 రోజులుగా కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు ఆయా వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు భరోసా ఇస్తారు. అవసరమైన సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ అధికార యంత్రాంగాన్ని కూడా తీసుకెళ్లి స్వయంగా చూపిస్తున్న పరిస్థితి. ఇందులో భాగంగా ఈ రోజు ఆ కైకలూరు మండలం పందిరిపల్లి గూడెంలో వైపు వెళ్తూ ఉన్న నేపథ్యంలో ఆ కొల్లేరులో ఒకసారిగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం అక్కడ బురదలో దిగిపోయింది. ఓ పక్కన వరద ఉధృతి వస్తున్న నేపథ్యంలో అప్రమత్తమైన అక్కడ ఉన్న అధికార యంత్రాంగం, పోలీసులు ఆ కామినేని అతి కష్టమే బయటకు తీసుకురావాల్సి వచ్చింది. అయితే ఈ సమయంలో వరద ఉధృతి ఏమాత్రం పెరిగినా కూడా పెద్ద ప్రమాదం జరిగేదని కూడా అక్కడ ఉన్న వారి స్థానికులు చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది మాత్రం పోలీసులు కూడా తాళ్లు సాయంతో ఆయన తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఆయన ఆ మధ్యలో ఉన్న అతన్ని వడ్డీ తీసుకుని రావడానికి చాలా సమయం పట్టిందని కూడా చెప్తున్నారు. అయితే మొత్తం మీద ఉన్న అధికారులు కావచ్చు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు కావచ్చు, అందరూ కూడా క్షేమంగా బయటికి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అది ఇటువంటి ప్రధానంగా ఆ ప్రాంతంలో 5 ఏళ్ళకి కూడా ఎక్కడ కూడా రోడ్లు మరమ్మతులు చేయకపోవడం కావచ్చు, ఇలా కాలువలు పూడికలు తీసుకుపోవడం కావచ్చు, ఇట్లా అన్ని రకాలుగా అనేక నిర్లక్ష్యం అయితే కనిపిస్తోంది. ఇప్పుడు ఆ పాపమే ఇప్పుడు శాపంగా మారి ఎక్కడ ఏ వరద వచ్చినా కూడా వెంటనే అనేక రకమైన ఇబ్బందులు కూడా ఎదురవుతా ఉన్నాయి. ప్రధానంగా ఏ మార్గంలో వెళ్ళాలని కూడా ఎక్కడ ఏ గొయ్యి ఉందో ఎక్కడ కూరుకుపోతాం అనే దుస్థితిలో ఇంకా అధికార యంత్రాంగం కూడా తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తా ఉంది. అందులో ఇది కొల్లేరు, కైకలూరు వైపు ఎక్కువగా ఆ గొతుకుల రోడ్లతో కూడా మట్టి రోడ్లు ఎక్కువగా ఉంటాయి. చేపల చెరువులు వీటి కోసం పోసిన మట్టి కూడా ఎక్కువగా రోడ్లపై ఉంటాయి. ఈ గోతులు పడిన నేపథ్యంలో అసలు ఈ వరద ప్రవాహానికి రోడ్లపై నీరు నిలబడిన వల్ల ఎక్కడ కనీసం దారి కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు బొలేరో వారం కూడా అదే విధంగా ఇరుక్కుపోయిందని కూడా చెప్తా ఉన్నారు. ఇక సహాయక చర్యలకు కూడా అనేకసార్లు ఆటంకం కనిపిస్తుంది. అక్కడ ఆటంకం కూడా ఏర్పడుతుందని కూడా అక్కడ అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి. మొత్తం మీద ఎమ్మెల్యే అయితే క్షేమంగా బయటకు వచ్చినప్పుడు కూడా అక్కడ ముందుగా యుద్ధ ప్రాతిపదికన ఆ మార్గాలు అయితే పూర్తిగా ప్రత్యేకంగా ప్రొక్లైన్లు కావచ్చు, లేకపోతే ట్రాక్టర్ల సాయంతో మాత్రమే సహాయక చర్యలు పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. విజయచంద్రిక, థ్యాంక్ యూ ప్రసాద్.